హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సృజన హ్యాపీ హోమ్. ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు ఈ వీడియో అయితే విన్నర్దండి, శ్రీరామనవమి స్పెషల్ వీడియో అనమాట. ఈ శ్రీరామనవమి సందర్భంగా నేను ఏమేమి చేసుకున్నాను, నేను చేసుకున్న చిన్న పూజ మీతో షేర్ చేస్తాను. పండగ కదా, పండగ స్పెషల్గా నేనైతే ముగ్గు వేసాను అనమాట. ఈ ముగ్గు ఈ కలరాల మీద సరిగా కనిపించట్లేదు, కనిపించిన వరకు క్యాప్చర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. జనరల్గా పండగలప్పుడు కొంచెం స్పెషల్గా ముగ్గు వేయడం నాకు చాలా చాలా ఇష్టం అనమాట. గత 10 సంవత్సరాల నుంచి నా మార్నింగ్ రొటీన్ ముగ్గు వేయడంతోనే స్టార్ట్ అయ్యేది. ప్రస్తుతానికి ఇప్పుడు లేదనమాట. ఎందుకంటే ఇట్లాంటప్పుడు నాకు అనిపిస్తుంది, రోజులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు, అప్పుడప్పుడు అన్ని రోజుల్ని మనకు కాలం పరిచయం చేస్తుంది అని. ఇంకా నేనైతే దేవుడి ఫోటోలు అన్ని క్లీన్ చేసుకొని బొట్లు పెట్టేసుకొని పెట్టుకున్నా. ఈరోజు పెద్ద స్పెషల్స్ ఏం లేవు, చిన్నగా పూజ. ఎప్పుడు పూజనైతే నేను చేయలేదు మన వీడియోస్లో. ఈరోజు ఈ చిన్న సింపుల్ పూజ నేను మీదందరితో షేర్ చేస్తాను. జనరల్గా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నాకు అలవాటైన పద్ధతి, నాకు తెలిసిన పద్ధతిలో నేను పూజ చేస్తూ ఉంటాను అనమాట. నా పూజ ఎప్పుడు చాలా సింపుల్గానే ముగించుకుంటాను. ఎక్కువ పెట్టేసుకొని హైరాణ పడేసి తెలియని వాటిని ఇదేమైపోతుందో అదేమైపోతుందో అని హడావుడి చేసి అలా చేయను. నాకు అలవాటైన పద్ధతిలో చాలా సింపుల్గా చేసుకుంటాను అనమాట. ఏదైనా ప్రశాంతత కోసమే చేస్తాం కాబట్టి పూజలో కూడా భయపడ అంటే ఇలా చేస్తే ఇలా ఏమన్నా అవుతుందేమో, ఇలా చేస్తే అలాంటివి అయితే నేను అస్సలు పట్టించుకోను. మనకు అలవాటైంది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మంచి జరగాలంటే మంచి జరుగుతుంది, చెడు జరగాలంటే చెడు జరుగుతుంది అనమాట. సో ఇప్పుడైతే పువ్వులు పెట్టేస్తున్నా. శ్రీరామనవమి అంటేనే ముఖ్యంగా రాముడి గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి, ఎలా ఉండాలి మనుషులు అనేది రామాయణ మహాభారతాల్లో చాలా సంఘటనలు మన లైఫ్కి అన్వయించుకోవచ్చు. మన లైఫ్లో జరిగే వాటికి కొన్ని ఆ సిచ్యువేషన్స్ని బట్టి ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుందని మనకు కూడా అర్థమవుతుంది అనమాట. సో వాటి నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. మనం నిజాయితీగా ఉండాలి, కానీ దాన్ని నిరూపించుకోవడానికి టైం అస్సలు వేస్ట్ చేయకూడదు అని నేనైతే తెలుసుకున్నాను అనమాట. అంటే మనం ఇలా లేము, మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అవతల వాళ్ళు అని తెలిసి దాన్ని మళ్ళీ మనం నిరూపించుకోవాలనుకుంటే అది టైం వేస్ట్ ప్రాసెస్ తప్ప ఇంకేమీ కాదని నేను బాగా తెలుసుకున్నాను అనమాట. మనకు చాలా విషయాలు బాధిస్తూ ఉంటాయి, వాటిని అన్నిటినీ మర్చిపోవాలి, ఏది గుర్తుపెట్టుకోవద్దు. కాకపోతే అది నేర్పించిన పాఠాలని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇలా జరగడం వల్ల ఇలా జరిగింది, ఇలా జరగడం వల్ల ఇలా జరిగింది అనేది ప్రతి ఎక్స్పీరియన్స్ నుంచి, ప్రతి ఒక బాధ నుంచి ఒక పాఠం అయితే నేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. మన తన అనే భేదాలు అస్సలు ఉండవు అనమాట. ప్రతి వ్యక్తికి పరిమితులు ఉంటాయి. అది మన పక్క వాళ్ళైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా, తండ్రి కొడుకులైనా, తల్లి కూతుర్లైనా, ప్రతి రిలేషన్కి లిమిట్స్ ఉంటాయని కూడా తెలుసుకున్నాను. మన వాళ్ళే కదా, ఏదైనా అంటే అర్థం చేసుకుంటారులే, మనం ఏ సిచ్యువేషన్స్లో ఏది అన్నామో అని అర్థం చేసుకుంటారులే అని అని ఎక్స్పెక్ట్ మాత్రం అసలు చేయొద్దు. మంచోళ్ళు, మన సొంత వాళ్ళైనా, మంచి చెడ్డ అనేవి ఏం లేవు. బయట వాళ్ళైనా సొంత వాళ్ళైనా ఎవరి దగ్గరైనా లిమిట్స్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇది ఒకటి బాగా ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. ఇవైతే ప్రసాదాలు చాలా కొంచెం క్వాంటిటీయే, ఎందుకంటే ఎక్కువ చేసేసి వాటిని వేస్ట్ చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు. వడపప్పు పానకం జనరల్గా శ్రీరామనవమికి చేసే మెయిన్ ప్రసాదాలు ఇవే కదా. ఇంకా పులిహోర కూడా నేను అనుకున్నాను, కాకపోతే చేయబుద్ధి చెయ్యాలనిపించలేదు. ఇంకా సరేలే అని మెయిన్ ఇవి రెండే కాబట్టి ఇవి రెండింటితో ఈరోజు పూజ అయితే ముగించేసుకుందామని ఇంకా ఆ రెండు ప్రసాదం ముందు అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. ముందు అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ వడపప్పు నానేసి పెట్టా, బెల్లం కూడా వాటర్లో వేసి పెట్టా. అవి కొంచెం కరిగాక అందులోకి మిరియాల పొడి, యాలకులు దంచి వేసేసా. ఇందులో కొంచెం బెల్లం అయితే కట్ చేసి వేసుకున్నా. ఇప్పుడైతే దీపం వెలిగించేసుకుంటున్నా. ఈ దీపాలు కూడా అంటే నేను ఒక 2-3 years బ్యాక్ షాప్లో కానీ కొనుక్కున్నా. అవి తులసి కోట దగ్గర మూతలు వచ్చినాయి ఉంటాయి కదా, ఆ టైప్ అనమాట. షాప్లో పెడితే మా వాళ్ళు వాటిని అయితే వెలిగించలేదు. అంటే మూత పెడితే ఫ్యాన్ వేసినా కానీ గాలికి కొండెక్కకుండా ఉంటుందన్న ఉద్దేశంతో అది తీసుకున్నాను, కానీ వాళ్ళు అసలు వాడనే లేదు. వాటిని వాడకని తెలియక అనుకుంటా. సరేలే అని అవి ఖాళీగా ఉన్నాయని నేనైతే ఇక్కడికి తెచ్చుకున్నాను. ఇంకా దీపాలు అయితే నేను కిందనే పెట్టేస్తున్నా, కొంచెం పువ్వులు వేసి ఆ పువ్వుల మీద పెట్టేస్తున్నా. జనరల్గా అలా కింద సింగిల్ దీపం పెట్టకూడదు అంటారు.
ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కొనుక్కోవాలని నాకు లేదనమాట. ఏదైనా మనకు కంఫర్ట్కి తగ్గట్టు చేసేసుకుంటూ ఉంటా. ఏం చెప్పాలో అర్థం కాక ఏదేదో చెప్తున్నాం. ఇంకైతే నేను ధూప్ స్టిక్స్ వెలిగిస్తున్నాను. హారతి ఇచ్చేందుకు నా దగ్గర ఏం లేవు అనమాట. ప్లేట్ అది ఇంకా స్టీల్ ప్లేట్లలో ఇవ్వడం ఇష్టం లేక ఇంకా హారతి అలా వదిలేస్తున్నాను. ఇప్పుడే కాదు, అక్కడ ఉన్నప్పుడు కూడా పెద్దగా హారతి అనేది ఇప్పుడు అయినా స్పెషల్ పూజ రోజు ఇస్తూ ఉండేదాన్ని. ఇంకా ఇక్కడికి వచ్చాక స్పెషల్ పూజకు కూడా హారతి లేకుండా చూడాలి. బయటికి వెళ్ళినప్పుడు హారతి గంట ఇవి తెచ్చుకోవాలి. పూజకు సంబంధించినవి చాలా ఉన్నాయి లిస్ట్, కొనాలనుకున్నవి. చూద్దాం, మెల్లిమెల్లిగా ట్రై చేద్దాం. అన్నీ ఒకేసారి తెచ్చుకోలేము కదా, ఏదైనా ఒకేసారి ఏది జరగదు. మెల్లిమెల్లిగా ట్రై చేస్తూ వెళ్ళిపోవడమే అనమాట. ఈ వీడియోలో ఇంకా చాలా చెప్పాలనుకున్నా, కాకపోతే సరిగా గుర్తు రావట్లేదు అనమాట. మనము ఎప్పుడైతే అత్యంత దారుణమైన పరిస్థితుల్ని కూడా మనం ఫేస్ చేస్తామో, అందరు కలిసి నిందిస్తూ ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. అటువంటి సిచ్యువేషన్ నుంచి కూడా బయటికి రాగలిగితేనే మనల్ని మనం కంట్రోల్ చేసుకున్నట్టు. ప్రతి ఒక్కటి మన లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయిపోతూ ఉంటే రామాయణంలో కొన్ని సంఘటనలు గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. రాముణ్ణి తెల్లారితే ఫస్ట్ పట్టాభిషేకం, ఒక రాజు అందరికన్నా ఇదిగా అంటే చూసిన రాముడు నెక్స్ట్ డేనే అడవులకు వెళ్ళాల్సి వచ్చింది. అన్నీ వదిలేసి ఒక చెట్టు కింద ఉండాల్సి వచ్చింది. లైఫ్ కూడా అంతే. ఈరోజు ఇవన్నీ ఉన్నాయి అనుకుంటాము, తీరా నెక్స్ట్ డేకి సిచ్యువేషన్స్ అన్నీ మారిపోతుంటాయి. లైఫ్ కూడా ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటుంది అనమాట. మన లైఫ్లో ఏ రోజు మనం బాధపడకుండా హ్యాండిల్ చేయగలగాలి. ఎందుకంటే మంచిగా హ్యాపీగా గడిపిన రోజులు మంచిగా హ్యాపీనెస్ని ఇస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి. కొన్ని చెడ్డగా ఉన్నాయి, అనుభవాన్ని ఇస్తాయి. ఇది ఇలా చేయకూడదు, ఇది ఇలా చేయకూడదు అని. కొన్ని చెత్త రోజులు వస్తాయి అబ్బా, ఆ చెత్త రోజులు మనకు మంచి పాఠాలను అయితే నేర్పించిపోతాయి అన్నమాట. ప్రతిదీ జరిగే ప్రతిదాన్ని ఒక లెసన్ లాగా భావించుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు ఈ సింపుల్ వ్లాగ్ అనమాట. పూజతో పాటు ఫిలాసఫీ కూడా కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది. ఇంకా చాలా ఫిలాసఫీ చెప్దాం అనుకున్నా, కాకపోతే చెప్పలేదు. ఇంకా నిహారిక మొన్న జోయిత రెడీ అయింది కదా, నన్ను రెడీ చేయమని గోల గోల చేస్తే ఇంకా ఇలా రెడీ చేసి ఒక 2-3 ఫోటోలు దింపితే హ్యాపీగా ఫీల్ అయిపోయింది అనమాట. ఏదైనా పిల్లల సంతోషమే మన సంతోషం. వాళ్ళు ఎలా ఉండాలనుకుంటామో అలా ఉండనివ్వాలి. పండగలప్పుడు కొన్ని సిచ్యువేషన్లో దండించేటప్పుడు దండించాలి, ప్రేమించేటప్పుడు ప్రేమించాలన్నమాట. ఇలా ఈ ధూపాన్ని అయితే ఇల్లంతా ఒకసారి తిప్పేసి ఆ తర్వాత నేను ఇక్కడ గడప దగ్గర ఒక చెంబు పెట్టుకుంటా. ఇది నాకు చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాను. అయితే మధ్యలో నిహారిక చాలా చిన్నప్పుడు పడేస్తా ఉండేదన్నమాట. ఒక మధ్యలో ఒక 2-3 సంవత్సరాలు వదిలేసి మళ్ళీ ఇలా కంటిన్యూ చేస్తున్నా. ఇంకా ఇల్లంతా తిప్పేసిన తర్వాత ఇలా గడప దగ్గర పెట్టేసి వదిలేస్తాను అనమాట. ఇంతే ఫ్రెండ్స్, రేపు ఇంకొక వీడియోలో కలుద్దాం. అంటే